హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సృష్టిలో చలనం ఉన్నది, ఏదీ ఆగిపోలేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు. నీ జీవితాన్ని ఎందుకు నిశ్చలం చేస్తావు? పారే నది కన్నా వేగంగా ప్రవహిస్తున్న నెత్తురు నీలో ఉంటే, వీచే గాలి కన్నా విలువైన ఊపిరి నీలో ఉంటే, ఊగే చెట్టు కన్నా ఉరకలేస్తున్న సత్తువ నీలో ఉంటే, ఉదయించే సూర్యుడి కన్నా ఉసిస్సైన మేధస్సు నీలో ఉంటే, దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్ర కెరటాలే ఎగిసెగిసి పడుతుంటే, వీలులేని గాలిపటమే వీచే గాలిని చీల్చుకుంటూ రివ్వురివ్వున ఎగురుతుంటే, అంతులేని జడివాడల సైతం తట్టుకొని గడ్డిపోస రెపరెపలాడుతుంటే, విలక్షణ వీక్షణ దీక్షణలెన్నో గొప్ప ఇంద్రియాలు నీకున్నా, అసలమైన అంతులేని అద్భుతాలు నీలో దాగి ఉన్నా నువ్వెందుకు పడిపోయావు? విలువలేని త్యాగాల కోసం విధులనెందుకు విస్మరిస్తావు? ఆపలేని ఆలోచనలను ఆదిలోనే ఎందుకు అంతం చేస్తావు? తిరిగి రాని సమయాన్ని గురించి నిలబడి ఎందుకు నిందిస్తావు? కన్నీళ్లు కారుస్తూ కాలాన్నెందుకు వెళ్ళబుచ్చుతావు? కదలనివ్వని కబంధ అస్తాల సంకెళ్ళు తెంచుకో, బద్ధకాన్ని బద్దలు తెంచి నీ బాధ్యత పెంచుకో. భరించలేని కష్టాన్నైనా శ్రమించే చెమట చుక్కతో భరోసా అవ్వు. నీ తలరాత అంతే అన్నవాళ్లకు నీ సత్తువేంటో చూపించు. లే, పడ్డ చోటనే పరుగును మొదలుపెట్టు. ఎన్ని ఇబ్బందులు ఎదురు వచ్చినా ప్రయాణాన్ని ముందుకు సాగించు. సాగిస్తే సాధించలేనిది ఏదీ లేదు. పారే నది ప్రవాహమైన సముద్రంలో కలిసేదాకే దాని ఉరవురుకలు. ఉదయించే సూర్యుడైన సాయంత్రానికి అస్తమయానికి అతని బగబగలు. అవని ఆవరణ ఉన్నంతవరకే వీచే గాలుల తరంగాలు. తను ఉన్నంతసేపే తనదైన జర్నీ. మళ్ళీ చెబుతున్న మిత్రమా, కన్నీళ్లు కారుస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చక, నిరంతరం శ్రమతోనే నీ తలరాత మార్చుకోగలవని తెలుసుకో మిత్రమా. జీవన శైలిలో మార్చుకోవలసింది మజిలీ కాదు మనసు. కార్చవలసింది కన్నీళ్లు కాదు చెమట చుక్క. కర్తవ్యం అనే గుణపంతో సంకల్పం అనే మొక్కను నాటి, సరికొత్త ఆలోచనలకు ఆశలనే నీరు పోసి, ప్రగతి అనే సాధనతో ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో నీ తోటలోని. కీర్తి అనే పండ్లు, విజయాలనే పూలతో నీకే కాదు నీతో ఉన్న వాళ్ళందరికీ సంతృప్తినిస్తాయి. తెలుసా మిత్రమా? ఫ్రెండ్స్, ఒక రివ్యూ. స్టాక్ మార్కెట్ అంటే తెలుసా? ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి. మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్. అయితే ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు. ఏంజల్ 1 అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇన్వెస్ట్ చేయాలి, ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇన్వెస్ట్ చేసినా ట్రేడింగ్ చేసినా మీ సంపాదనలో నుంచి కొంచెంతోటే స్టార్ట్ చేయండి. సేఫ్ జోన్లోనే ఉండండి. 1 ప్రమోషన్. వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో. ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు. అన్నీ ఉన్నా లేకున్నా, అభిరుచులు అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు, మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు, వందల మంది కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోనీ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని 100% మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు. లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి. బట్ 1 థింగ్, ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి. ఎందుకో తెలుసా? వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమోనీ. మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒక్కసారి తెలుగు మ్యాట్రిమోనీని విజిట్ చేయండి. ప్రమోషన్. పల్లె నుండి పట్నం దాకా, నిద్ర లేచిన కానుండి పడుకునేదాకా పాలను పాల ఉత్పత్తులను వాడుతూనే ఉన్నాం. పాల ప్యాకెట్ల రూపంలో. ఆ పాలలో ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు.
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూడా వాడుతూనే ఉన్నాం. అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటూ పాల ప్యాకెట్తో పాటు టెస్టింగ్ కిట్ను కూడా పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు. అదేదో కాదు, కంట్రీ డిలైట్ మిల్క్ కంపెనీ. నిజంగానే స్వచ్ఛతకు స్వచ్ఛత, నాణ్యతకు నాణ్యత, ఆరోగ్యానికి ఆరోగ్యం. కమ్మనైన కంట్రీ డిలైట్ పాలు, ఈ స్వచ్ఛమైన గేదె పాలు. ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు. ఇవి కేవలం కంట్రీ డిలైట్ యాప్ నుండి ఆర్డర్ చేసుకోవాలి. సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కళ్ళ ముందు ఉంటాయి. కంట్రీ డిలైట్ మిల్క్. మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ను డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. సమస్య అనగానే చాలా టెన్షన్ పడతాం ఆల్మోస్ట్ అందరం. జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి. ఏదో రకంగా నిత్య జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. వ్యక్తిగతంగానో, కుటుంబ పరంగానో, ఉద్యోగరీత్యానో, సమాజపరంగానో అడుగడుగున సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. చిన్న సమస్యనా పెద్ద సమస్యనా అనేది కాదు. సమస్య తారసపడ్డప్పుడు తప్పుకోకూడదు. చిన్నదే కదా అని లైట్ తీసుకోకూడదు. పాము చిన్నదైనా పెద్ద కర్రతోనే కొట్టాలంటారు. సమస్య ఏదైనా పూర్తిగా సాల్వ్ చేయాలి. పరిష్కరించలేక వదిలేస్తే పర్యవసానాలు తీవ్రంగానే ఉంటాయి. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా కలిగే సమస్యల గురించి ఆలోచించుకుంటూ బాధపడితే బ్రతుకు భారంగానే అనిపిస్తుంది తప్ప సమస్య సాల్వ్ కాదు. ఇది నిజం. సమస్య గురించి ఆలోచించినంతసేపు బాధనే కల్పిస్తుంది. మోయలేని భారంగానే అనిపిస్తుంది. సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనే దాని మీదనే నీ రేపటి రోజు ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మ వాళ్ళ బాబుకు అన్నం తినబెడుతూ సగం ఉన్న నీటి గ్లాసును పట్టుకోమంది. అక్కడ ఒక కుర్చీ కూడా ఉంది. వాడు ఆ గ్లాసును అలానే పట్టుకుంటాడు. కొద్దిసేపటికి బరువుగా అనిపిస్తుంది, అయినా అలానే పట్టుకుంటాడు. మరి కొంతసేపటికి మోయలేనంత బరువుగా అనిపిస్తుంది. ఇక మోయలేక కింద పడేసి వదిలేస్తాడు. అది జారి కాళ్ళపై పడుతుంది. మరింత నొప్పి వేస్తుంది వాడికి. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి, నీకోసం తెచ్చిన వాటర్ తాగే అన్ని తాగి పక్కనున్న కుర్చీలో పెడితే ఏమయ్యింది? ఈ కాస్త బరువునే మోయలేక కాళ్ళ మీద ఎత్తేసుకున్నావు. అది కాస్త గాయంగా మారింది. అది మానాలంటే చాలా టైం పడుతుంది. తగిలిన గాయానికి తగులుతూనే ఉంటాయి. ఎలా తట్టుకుంటావు అని ఆపింది. సమస్య ఉన్న కానే సమాధానం ఉంటుంది. సమస్యనే చూస్తాం కానీ సమాధానం వెతుకం. ఇలా మొండిగా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాం కానీ భరించలేని బాధను కల్పిస్తాయి. ఇక్కడ సమస్య సగం ఉన్న నీళ్ళ గ్లాసు. తక్కువ బరువే కదా అని పట్టుకోవడం మొదలు పెడితే మోయలేనంత భారంగా తయారైంది. అలాగే ఎదురయ్యే సమస్య కూడా ఫస్ట్ లైట్గానే అనిపిస్తుంది, వేధించే భారంగా తయారవుతుంది. సమస్య అనే లాక్ను ఎదురైనప్పుడు చూస్తూ ఉండకు. నీలో ఆలోచన అనే కీతో తెరువు. సమస్య సాల్వ్ అయితేనే సంతోషాలు చిగురిస్తాయి. సమస్య నీదైనప్పుడు నలుగురితో పంచుకుంటే సలహాలు మాత్రమే దొరుకుతాయి కానీ సాల్వ్ అవ్వవు. సమస్య సాల్వ్ అవ్వాలంటే నీ ఆలోచన సామర్థ్యంతోనే అంతమవుతుంది. జీవితం అనే బాటలో ఒక్కోసారి పువ్వులుంటాయి, ఒక్కోసారి ముళ్ళుంటాయి. ఒక్క ముళ్ళే అని దాటేస్తే మరో ముళ్ళు మీద పడిపోతాం. అదే ముళ్ళను తీసి పారేస్తూ ముందుకు సాగితే ఎలాంటి ముళ్ళ కంచెలనైనా సునాయాసంగా తీసి పారేస్తూ పూల మొక్కలు నాటుతూ భవిష్యత్తు బాటకు ప్రయాణం సాగుతాం. వెనుతిరిగి చూస్తే జీవిత బాటలో పూలు అనే సంతోషాలు తప్ప సమస్యలనే ముళ్ళు కనిపించవు, తెలుసా? అలాగే కుటుంబ సమస్యలైతే అందరూ కలిసి చర్చించి సాల్వ్ చేసుకోవాలి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైతే ఉన్నత ఆలోచనలతో సాల్వ్ చేసుకోవాలి. సమాజంగా సమస్యలు ఏర్పడితే సామూహికంగా సాల్వ్ చేసుకోవాలి. అంతే తప్ప సమస్యలు ఉన్నాయని దారి మార్చుకోవడం కరెక్ట్ కాదు. ఏ దారిలోనైనా సమస్యలు ఉంటాయి. మార్చుకోవాల్సింది దారులు కాదు, ఛేదించవలసిన సమస్యలు. వన్ రివ్యూ. ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు. కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి. మంచిగా తినాలి, మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి. ఇండియాస్ బెస్ట్ నెంబర్ 1 ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ ఆయిల్లో ADE పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను, ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు. ఇది పెద్ద పెద్ద
సూపర్ మార్కెట్లోనే కాదు, చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి. హాఫ్ కేజీ, కేజీ ప్యాకెట్లు 2, 3, 5 లీటర్లు బాటిల్గాను మరియు 10 లీటర్లు జారుగాను దొరుకుతాయి. 10 లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా. ఫ్రీడమ్లో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది. రివ్యూ: చేతిలో ఫోను, ఖాతాలో డబ్బులు ఉంటే చాలు, వితిన్ సెకండ్లలో ఎవరికి డబ్బులు పంపాలో వారి ఖాతాలకు నేరుగా డబ్బులు చేరుతాయి. ఫోన్ రీఛార్జ్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, క్రెడిట్ కార్డు బిల్లులు కానీ, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్, కార్, బైక్, హెల్త్, లైఫ్, వెల్త్, అలాగే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందుగానే ట్రావెల్ కోసం టికెట్ బుకింగ్స్, బస్, ట్రైన్, ఫ్లైట్, హోటల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్కడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి క్షణాలలో క్యాష్లెస్ రూపాన్ని పంపిస్తున్నాం. అలాగే ఖాతాలోని క్యాష్ సేఫ్ కోసం సెక్యూర్ యూపీఐ పేమెంట్ యాప్ నుండి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ ఖాతాలోని మనీ సేఫ్గా ఉంచుకోండి. సెక్యూర్ పేమెంట్ యాప్ చాలా చాలా సురక్షితమైనది. ప్లేస్టోర్ నుంచి దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు తెలుసు. 1 రివ్యూ: తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలు తెలుసుకున్నటకు, తెలుగు సంవత్సరంలో వచ్చే పండుగలు, సెలవులు, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, శుభముహూర్తాలు, రాశి ఫలాలు, కాలాలు, కార్తులు తెలుసుకున్నటకు ఎవరిని అడగకుండానే మన ఫోన్లోనే తెలుగు క్యాలెండర్ 2025 పంచాంగ యాప్ నుండి తెలుసుకోవచ్చు. నేటి పంచాంగం అనగా ఈరోజు గ్రహస్థితులు ఏంటో, అలాగే గౌరీ పంచాంగం, భార్గవి పంచాంగం, ఇతర పంచాంగాలు, ఆధ్యాత్మికమైన విషయాలైన అలవేలు మంగ, గోవింద పురాణాలు, అన్ని దేవుళ్ళ భక్తి గీతాలు, దేశంలోని దేవాలయాల సమాచారాలు, శిశుజన పాదదోషాల నివారణలు, నూతన నామకరణాలు చేసుకున్నటకు ఈ యాప్ చాలా అవసరం. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడుతున్నాను, నచ్చితే డౌన్లోడ్ చేసి చూసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అబద్ధం అండగా, ఆకర్షణీయంగా, అందంగా అనిపిస్తుంది. నిజం ఒంటరిగా, నిష్ఠూరంగా, నిషేధంగా కనిపిస్తుంది. అబద్ధం అనేది అతికించిన అందం లాంటిది. నిజం అనేది సహజ సౌందర్యం లాంటిది. అబద్ధం చెప్పేవాళ్ళు అండను చూసుకొని అందరిలో కలిసినట్టుంటారు. నిజం చెప్పేవాళ్ళు ఒంటరిగా వస్తూ నిజాయితీతో నిదానంగా కలుపుకుంటారు. అబద్ధాన్ని ఆకర్షించేందుకు ఒక అబద్ధానికి 100 అబద్ధాలు ఆడుతూనే ఉండాలి. నిజం నిష్ఠూరంగా ఉంటుంది కాబట్టి 100 సార్లు అయినా నిజం నిజంగానే చెప్పాలి. అబద్ధం ఆ క్షణం మాత్రమే ఆనందాన్నిచ్చి జీవితాంతం బాధనే మిగులుస్తుంది. నిజం ఆ క్షణం బాధ పెట్టినా జీవితాంతం ఆనందాన్నే పెంచుతుంది. నిజం చెప్పులేసుకునే సరికట, అబద్ధమట ఊరంతా తిరిగొచ్చిందట. అబద్ధాలు అప్పటికప్పుడు కాపాడతాయేమో కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ప్రమాదంలోకి నెట్టేస్తాయి. అబద్ధాలు ఎప్పుడూ నిజం కాలేదు. ఏదో ఒకరోజు నిజం అబద్ధాన్ని ఓడించాల్సిందే. అబద్ధం చెప్పిన ప్రతిసారి అంతరాత్మను మోసం చేసుకొని అశాంతితో ఉంటావు. నిజం చెప్పిన ప్రతిసారి ఆత్మానందంతో ప్రశాంతంగానే ఉంటావు. అబద్ధాలు చెప్పి చిక్కుల్లో పడే బదులు నిజాలు చెప్పి నీళ్ళల్లో పడడం మేలు. చిక్కులు జీవితాన్ని చిందరవందర చేసేస్తాయి. నీళ్లు జీవితాన్ని నిష్కల్మషంగా కడిగేస్తాయి. అతికించే అందమైన అబద్ధాన్ని నిజమనే నీళ్లతో ఎప్పటికైనా కడగాల్సిందే. అబద్ధం నచ్చేలా ఉన్నా ఎప్పటికైనా నశించక తప్పదు. నిజం నిష్కల్మషంగా ఉన్నా దాని నికాసు ఎన్నటికీ తరగదు కాదంటారా? పూటకో అబద్ధం చెబుతూ పసిడి కంచంలో తినే కన్నా నీతి నిజాలు అలవర్చుకుంటూ అరటాకులో తినడం మేలు. ఆధారాలు లేని అబద్ధమే నిజాన్ని నిలదీస్తుంటే నిప్పులా మండే నిజం ఎందుకు మౌనంగా ఉండాలి? నిజం నిర్భయంగా నిలబడితే అబద్ధం అంచులెమ్మడి పారిపోదు. అబద్ధానికి ఆస్కారం లేకుండా నిజాన్ని సంస్కారంగా మాట్లాడుదాం. నిజాలను విశ్వమంతా వ్యాపిస్తే అబద్ధం అధపాతాళానికి పడిపోతుంది కాదంటారా? ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, అబద్ధం నిజం నీ వ్యక్తిత్వానికి చిహ్నం వంటివి. అబద్ధంతో మొదలైతే అందరూ మధ్యలో వదిలేసి ఒంటరిని చేస్తారు. నిజంతో మొదలైతే ఒక్కడిగా ఉంటూ అందరితో ఐక్యమవుతావు. ఏ వైపు ఉండాలో నువ్వే డిసైడ్ అవ్వు మిత్రమా. నీ పైన నమ్మకాన్ని కలిగించేందుకు దృఢ చిహ్నాలే ఇవి. అబద్ధాన్ని ఆశ్రయించి పేకమేడల్లాంటి బంధాలను ఏర్పరచుకుంటావో, నిజాన్ని ఆశ్రయించి నిర్దిష్టమైన కంచుగోడల లాంటి బంధాలను ఏర్పరచుకుంటావో, అబద్ధాలలో వచ్చే అల్ప సంతోషాల కోసం నిజాలు తెచ్చే శాశ్వత సంతోషాలను మిస్ చేసుకుంటావో నీ ఇష్టం మిత్రమా. 1 ప్రమోషన్.
అక్క ఏం చేస్తున్నావు? ఏముంది చెల్లె, ఇగో ఇక్కడ చూడు, ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో. ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో, నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో. అవునే చెల్లె, మా పిల్లల కన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా, అప్పుడే పిండావానే? ఏది ఇటు సైడ్ చూంచి, నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయే, ఏంటి సీక్రెట్? ఓ అదే అక్క, 10 రూపాయల సర్ఫ్ ఎక్సెల్ సబ్బు మా బట్టలన్నీ తలతల మెరిసేటట్టు చేస్తున్నాయి. పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క. అవునానే, ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డానో ఏమో. అవును చెల్లె, ఇక్కడ దొరుకుతాయే ఏంటి? ఓ అక్క, హైరాణ పడకే, పెద్ద పెద్ద షాపులలోనే కాదే, మన గలీలో ఉన్న దుకాణంలో కూడా దొరుకుతాయి, తెచ్చుకోపో. వన్ రివ్యూ. మీకు విషయం తెలుసా, గేమ్స్ ఆడే పిల్లలే కాదు, చదివే పిల్లలు, పాడే పిల్లలు, నాట్యం చేసే పిల్లలు, ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు. పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు. బూస్ట్లోని న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు, ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను, మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం. అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో. వన్ రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా టాపిక్ వస్తే ఓ నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని అని చెప్తూ ఉంటాం కదా, అలాగే పెద్ద అయితే ఇంత అందంగా ఉంటాను, ముసలితనంలో ఇలా ఉంటానేమో అని ఊహించుకుంటాం కదా. ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోటోను పట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను, అలాగే పెద్దయిన తర్వాత మీ రూపాన్ని స్వయంగా మీరే చూసే మీ వాళ్ళకు షేర్ చేస్తూ ఆనందపడవచ్చు. అది ఎలా అంటారా? ఏపిక్ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు తెలుసా. దిస్ యాప్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ యూనో. వన్ రివ్యూ. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారా? మీ పిల్లలతో ఇంగ్లీష్లో డిస్కషన్ చేయాలనుకుంటున్నారా? మీ తోటివారు అడిగే ఇంగ్లీష్ క్వశ్చన్స్కి ఇంగ్లీష్లో ఆన్సర్ చేయలేకపోతున్నారా? నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ మొహమాటంగా ఉందా? ఎవరైనా చెప్తే బాగుండేమో అనిపిస్తుందా? ఎలాంటి ఫీజు కట్టకుండా నేర్చుకోవచ్చు తెలుసా. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి ఏఐ లెర్న్ ఇంగ్లీష్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి. అందులో ChatGPT డౌన్లోడ్ చేస్తే ఎలాంటి వాయిస్నైనా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది. అలాగే రాయడం, మాట్లాడడం ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. చక్కగా ఇంగ్లీష్ను ఇంప్రూవ్ చేసుకోండి, ఇంగ్లీష్లో మాట్లాడండి. ఏఐలో చాలా టూల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఇంగ్లీష్లో పూర్తిగా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 3 కంటెంట్లు పెట్టాను. ఏ కంటెంట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.